ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ 14వ అధ్యాయము 9వ వచనము. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, కాలేబు దేవునిని ఏ విధముగా అనుసరించి నడిచి ఉన్నాడో మనతో మాట్లాడుతున్నాడు. కాలేబు మరి ఇశ్రాయేలు ప్రజలందరితో ఉన్నటువంటి ఒక గొప్ప మనుష్యుడు. అతడు కానాను దేశమునకు దగ్గరగా వచ్చినప్పుడు వేగు చూడడానికి అతన్ని పంపినప్పుడు అతనితో పాటు 12 గోత్రాలలో నుండి 12 మంది మనుషులు వేగు చూడడానికి కానాను దేశానికి వెళ్తారు. మిగతా వారందరూ మాత్రము భయపడుతూ ఆ దేశం గురించి చెడ్డ సమాచారం తీసుకొచ్చినప్పుడు, కానీ ఇక్కడ కాలేబు మాత్రము దేవుణ్ణి బట్టి పరిస్థితులను బట్టి ఏమాత్రము భయపడక తను నిండు మనసుతో దేవుని నమ్మాడు. ఈ భూమిని కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దాన ప్రకారముగా మరి ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు అని మంచి సమాచారంతో వచ్చాడు. హృదయపూర్వకముగా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి అతని జీవితంలో దేవుడు అతడు అడుగు పెట్టినటువంటి ఆ కానాను దేశములో హెబ్రోను అనే పట్టణమును అంతటినీ కూడా అతని తరములకు కూడా స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు దేవుని ఎలాంటి మనసుతో అనుసరిస్తున్నావు, ఎలాంటి హృదయము కలిగి ఆయనను ఆరాధిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే నీ ముందున్నటువంటి పరిస్థితిని చూసి నువ్వు భయపడక ఈ సమస్య నుండి ఖచ్చితంగా నా దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు, ఆ వాగ్దాన భూమిలో నన్ను కూడా అడుగు పెట్టింప చేస్తాడు అని కాలేబు వలె నీవు విశ్వసించినట్లయితే గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. ఆమేన్.